అందరికీ నమస్కారం. మామిడికాయ పచ్చడి ఎలా చేయాలో చూడండి. మొదట కేజీ మామిడికాయ ముక్కలు తీసుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో పోసుకొని అవన్నీ శుభ్రం చేసుకొని క్లీన్ చేసుకుంటూ అటు ఇటు జీడి ముక్కలు ఉన్నాయో చూసి అన్నీ క్లీన్ చేసుకోవాలి. ఆ తర్వాత కారం తీసుకొని ఒక కేజీ మామిడికాయ ముక్కలకి 3 కప్పులు రైస్ కుక్కర్ కప్పు తీసుకొని ఆ కప్పుతో 3 కప్పులు కారం కొలిచి పోసి మిక్స్ చేసుకోవాలి. కారం ఉప్పు లేని కారం తీసుకోవాలి. ఆ తర్వాత ఉప్పు తీసుకోవాలి. కల్లుప్పుని ఎండబెట్టి బాగా ఆరిన తర్వాత మిక్సీ వేసి దాన్ని కూడా 3 కప్పులు కొలిచి ఆ ఉప్పుని అదే బేషన్లో వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత బాగా కలవాలి. ఆ తర్వాత వెల్లుల్లి రబ్బలు తీసేసి పొట్టు తీసి వేసుకొని మిక్స్ చేసుకోవాలి. దాంతోపాటు ఆవు పిండి కూడా వేసుకోవాలి. ఆవు పిండి 40 గ్రాములు మిక్సీ పెట్టి పొడి చేసుకొని ఇలా బాగా కలిసిన దాకా కలుపుకుంటూ ఉండాలి. ముక్కకి ఉప్పు కారం ఆవాల పిండి పట్టేటట్టుగా కలుపుకుంటూ ఉండాలి. బాగా మిక్స్ అయిన తర్వాత వేడి నూనె కాచి చల్లార్చి ఇలా పోసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం నూనె పోసుకున్న తర్వాత బాగా కలుపుతూనే ఉండాలి. బాగా కలిసిందాక ఉప్పు కారం ఆవపిండి ముక్కలు వెల్లుల్లి అన్నీ బాగా కలిసిందాక కలుపుతూనే ఉండాలి. ఇలా చిన్నగా నిదానంగా కలుపుతూనే ఉండాలి. అండ్ అందరూ కూడా మర్చిపోకుండా ఉండాల్సిన విషయం ఏంటంటే ఈ పచ్చడి చేసినంతసేపు తడి తగలకుండా ఉండాలి. ఆ తర్వాత బాగా కలుపుకున్న తర్వాత ఇట్లా ఒక బొచ్చులో ఉంచుకొని ఒకరోజు మొత్తం ఉంచిన తర్వాత తీసి జాడీలో పెట్టుకోవాలి. అంతేనండి, మీరు అనుకున్న మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఆ తర్వాత తోడిన తర్వాత అన్నం ఇట్లా వేసుకుని కలుపుకొని తింటే ఆ కమ్మటి రుచి వేరండి.